ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యంగా యూనివర్సిటీల్ని ఆర్ఎస్ఎస్ కేంద్రంగా చేసుకుంది. దీన్ని వ్యతిరేకించే వాళ్ళపైన హిందువుల పేరుతోని లేదా అమ్మాయిలు అయితే మహిళల పేరుతో దాడి చేస్తుంది. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఎస్కి హిందుత్వ అనే నినాదాన్ని అందించిన ఆయన కానీ ఆ సిద్ధాంత గ్రంథాన్ని తయారు చేసిన ఆయన పిడి సావర్కర్ ఆయన హిందువు కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న పివి మాధవ్, ఆ మాధవ్ కూడా హిందువు కాదు. మరి ఎవరు వాళ్ళు? నాస్తికులు. అంటే నాస్తికులు వచ్చి హిందుత్వం పైన దాడి జరుగుతుంది, హిందూ మతం పైన దాడి జరుగుతుంది అని చెప్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళకి అసలు హిందువులు కాదు, వాళ్ళకే దేవుడి మీద నమ్మకం లేదు. నమ్మకం లేని రోజు దాడి చేస్తున్నారంటే ఇక్కడ దేవుడు లేడు. అర్థం కావాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ దాడి వెనకాల దేవుడు లేడు, లేదా ఆర్ఎస్ఎస్ చెప్పిన హిందువు వెనకాల దేవుడు లేడు. ఏముంది? రాజకీయం మాత్రమే ఉంది, ఉన్మాదం మాత్రమే ఉంది. కానీ వాళ్ళ ఉన్మాదానికి మతాన్ని ఎలా వాడుకుంటారని చెప్పడానికి కోసం ఈ మాట మనకు అర్థం కావాలి. అలాగే భారత్ మాతాకి జై అని చెప్పిన ఏబీవీపీ కూడా సమాధానం చెప్పాలి. అయ్యా, జోధ్పూర్ యూనివర్సిటీలో 17 సంవత్సరాల దళిత యువతని అత్యాచారం చేసిన వాళ్ళు ఎవరు? ముగ్గురు ఏబీవీపీ నాయకులు. వాళ్ళు ముగ్గురు పైన కేసు నడుస్తుంది. కానీ మరి మీకు అమ్మాయిల పైన కానీ మాతల పైన కానీ ప్రేమ ఎక్కడ ఉంది? మీకు మహిళలు చూస్తే నిన్న తెలంగాణ అసెంబ్లీలో కూడా బీజేపీ నాయకుడు మహిళలు కించపరుస్తూ మాట్లాడారు. కానీ వీళ్ళు మాత పేరు చెప్పుకొని కూడా మహిళలు గౌరవించే సంస్కృతి లేని వాళ్ళు వీళ్ళు. కానీ అందుకని మీకు మాత పేరు చెప్పడానికి కానీ దేవుడి పేరు చెప్పడానికి కానీ రెండింటికి మీరు ఎలిజిబుల్ కాదు. అంటే అనర్హులు వీళ్ళు. ఒక అనర్హుడు వచ్చి నేనే అర్హుడిని అని చెప్తుంటే మనం మౌనం కూడా ఎట్లా ఉంటాం? కానీ నువ్వు అనర్హుడివే అని రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర విద్యార్థులకి తెలియజేయాలి. ఇలాంటి సమయంలో ఈ సందర్భంలో ఎందుకు దాడులు జరిగాయంటే 2 ఘటనలు మనం ముఖ్యంగా అర్థం కావాలి. ఒకటి, ఎప్పుడైతే వాళ్ళు ప్రేమించే కార్పొరేట్లకు వ్యతిరేకంగా విద్యా సంఘాలు ఏకమవుతాయో వాళ్ళని కాపాడడానికి ఏబీవీపీ ముందుకు వస్తుంది. ఈరోజు తిరుపతిలో మహానుబాబు యూనివర్సిటీ మన విద్యార్థి నాయకులు కిడ్నాప్ చేసి, ద్రోహం చేసి, వాళ్ళు అరెస్టులు చేసి చివరికి చంపడానికి కూడా పూనుకుంటే దానికి వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం మీద యూనివర్సిటీలోని విద్యార్థులతో ఏకమై అది తప్పు అని చెప్పి నినదిస్తుంటే అదే క్రెడిట్ మొత్తం లెఫ్ట్ విద్యార్థి సంఘాలకే పోతుంది, ఏబీవీపీ కనిపించకుండా పోతుంది. కాబట్టి ఆ అంశాన్ని పక్కదారి పట్టించాలి అంటే ఏబీవీపీ కావాల్సింది ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం. ఆ ఉన్మాదాన్ని రెచ్చగొట్టడమే కాదు, ఈ మత ఉన్మాదానికి ఆంధ్ర రాష్ట్రంలో ఛాన్స్ లేదు, స్థానం లేదు, ప్లేస్ లేదు అని చెప్పి కోవాపన్న సమయంలో రాష్ట్రం మొత్తం మీద ప్రజానీకం ఏకమైతే ఆ ఐక్యతను చెడగొట్టడం కోసం ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు. కాబట్టి కార్పొరేట్లు కాపాడడం కోసం, మతం పేరుతో చిచ్చు పెట్టడం కోసం, మతం పైన నమ్మకం లేని వారు ద్రోహులు వచ్చి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని చిచ్చు పెడితే మనం అంగీకరించేది లేదు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. ఆ రకంగా లెఫ్ట్ విద్యార్థి సంఘాలే కాదు, కలిసి వచ్చి అన్ని శక్తుల్ని కలుపుకొని ఒక విశాల వేదిక ద్వారా మనం పోరాటం చేయాలి.